స్టూడెంట్స్, ఈ డివైజర్స్కి సంబంధించి నిన్న ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్పా కదా. ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం. చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ 1600 అడుగుతున్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ ఆఫ్, అదే నెంబర్ తీసుకుందాం 1600. అంటే ఒకే నెంబర్కి ఈవెన్ డివైజర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆడ్ డివైజర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయాల్సింది ఈ 1600ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకోవాలి. సో ఎలా రాయొచ్చు? 1600 అంటే 16 into 100 అంటే 2 power 4 రాయొచ్చు. 16ని 100ని ఎలా రాసుకోవచ్చు? 4 into 25, 2 power 4 into 4 అంటే 2 square, 25 అంటే 5 square. బేసెస్ ఏముంది, మధ్యలో ప్రొడక్ట్ ఉంది, పవర్స్ యాడ్ చేయొచ్చు కదా. 2 power 6 into 5 square. సో 1600ని 2 power 6 into 5 squareగా రాయొచ్చు. ఈవెన్ డివైజర్స్ అన్నప్పుడు కనీసం అట్లీస్ట్ 1 ఈవెన్ నెంబర్ అయినా ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది ఈవెన్ కదా. సో ఎక్కడైతే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉందో దాని పవర్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవాలి. టోటల్ ఈవెన్ డివైజర్స్ ఈక్వల్ టు ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏదైతుందో దాని పవర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇక మిగిలిన ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని వాటి యొక్క పవర్స్కి 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఒక్కటే ఉంది కాబట్టి 5కి పవర్ 2 ఉంది, 2 + 1. సో దట్ ఈక్వల్ టు 2 + 1 అంటే 3, 3 into 6 అంటే 18. నెక్స్ట్ ఇక్కడ చూడు, సేమ్ 1600ని 2 power 6 into 5 square కదా. ఓన్లీ ఆడ్ డివైజర్స్ అడిగాడు. ఆడ్ డివైజర్స్లో ఈవెన్ నెంబర్ ఉండకూడదు, అంటే అక్కడ 2 అనే నెంబర్ అసలు ఉండకూడదు. సో ఆడ్ నెంబర్స్ ఏముంటే వాటి యొక్క పవర్స్ ఉంటే పవర్స్ +1 కలుపుకుని మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఒక్కటే ఉంది, పవర్ 2 కాబట్టి 2 + 1 దట్ ఈక్వల్ టు 3. ఆడ్ డివైజర్స్ అన్నప్పుడు ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పవర్స్కి 1 1 యాడ్ చేస్తూ మల్టిప్లికేషన్ చేయాలి. ఓన్లీ ఆడ్ నెంబర్సే. ఈవెన్ డివైజర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 ఈవెన్ నెంబర్ ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబరు కాబట్టి దానికి పవర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకొని ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడంటే మనకు ఆడ్ నెంబర్ ఒకటే ఉంది, ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి వాటి యొక్క పవర్స్కి 1 1 యాడ్ చేస్తే మల్టిప్లై చేయాలి. కాబట్టి 6 into 2 + 1 18. ఆడ్ డివైజర్స్ అంటే ఒకటే ఒక ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2 + 1 into 3. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఓకే. Arranging in a row 8 boys and 8 girls. 8 members boys, 8 members girls. వీళ్ళ మొత్తాన్ని ఒక రోలో అరేంజ్ చేయాలంట. అయితే కండిషన్ ఏమడుగుతున్నాడంటే ఆల్ గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్. నువ్వు ఎక్కడన్నా అరేంజ్ చెయ్యి, గర్ల్స్ అందరూ ఒకే చోట ఉండాలి అంటుండు. దీన్నే బండిల్ మెథడ్ అంటారు. ఎవరైతే ఒక చోట ఉండాలి, కమ్ టుగెదర్ అంటారో అలాంటి వాళ్ళ మొత్తాన్ని ఒక బండిల్ చేసేద్దాం, అంటే ఒక కట్టగట్టేద్దాం. ఇప్పుడు చూడు, 8 members బాయ్స్, 8 members గర్ల్స్. ఆల్ గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్. నువ్వు ఎక్కడ అరేంజ్ చేసినా గర్ల్స్ అందరూ ఒకే చోట ఉండాలి కాబట్టి టేక్ 8 girls యాజ్ 1 unit. యాజ్ 1 unit అంటే ఇప్పుడు గర్ల్స్ మొత్తాన్ని కలిపి నేను ఒక యూనిట్ కింద ట్రీట్ చేసుకుంటున్నా.
ఇప్పుడు ఇంకెంతమంది మిగిలి ఉన్నారు? 8 మెంబర్స్ బాయ్స్ ప్లస్ 1 యూనిట్ గర్ల్స్. 1 యూనిట్ గర్ల్స్ దట్ ఈక్వల్ టు టోటల్ 9 మెంబర్స్ అయ్యారు. 9 మెంబర్స్ని ఒక రోలో అరేంజ్ చేయాలంటే 9 ఫ్యాక్టోరియల్. 9 మెంబర్స్ కాబట్టి ఒక రోలో 9 అంటే 9 మెంబర్స్ ఉన్నారు, 9 చైర్స్ ఉన్నాయి. 9 చైర్స్లో ఒక్కొక్కరు కూర్చోబెట్టాలి. 9 మెంబర్స్ 9 చైర్స్ వాళ్ళల్లో వాళ్ళు ఎలా అయినా అరేంజ్ అవ్వచ్చు కాబట్టి 9 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 8 మెంబర్స్ గర్ల్స్ని ఒక యూనిట్ అనుకున్నా కదా, వాళ్ళకి 8 చైర్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కడన్నా కూర్చొని గర్ల్స్ అందరూ పక్కకే రావాలి. సో ఆ 8 మెంబర్స్ గర్ల్స్ వాళ్ళల్లో వాళ్ళు అరేంజ్ అవ్వడానికి 8 ఫ్యాక్టోరియల్. సో ఆల్ గర్ల్స్ కమ్ టుగెదర్ అన్నప్పుడు ఎవరైతే కమ్ టుగెదర్ అంటారో వాళ్ళు మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని మిగిలిన వాళ్ళకి యాడ్ చేయాలి, మొత్తాన్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ 1 యూనిట్ మెంబర్స్ని వాళ్ళల్లో వాళ్ళు అరేంజ్ చేయడానికి ఫెయిట్ పెట్టాలి. సెకండ్ క్వశ్చన్, నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్. ఏ ఇద్దరు గర్ల్స్ పక్కకి కూర్చోకూడదు అంటాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, 8 మెంబర్స్ బాయ్స్ని అరేంజ్ చేస్తున్నా. 8 మెంబర్స్ బాయ్స్ ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నా. 8 మెంబర్స్ బాయ్స్ని అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఎన్ని గ్యాప్స్ వస్తున్నాయో చూడండి. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 గ్యాప్స్. ఈ 9 గ్యాప్స్లో ఎక్కడైనా 8 మెంబర్స్ గర్ల్స్ని అరేంజ్ చేస్తే అప్పుడు ఏ ఇద్దరు పక్క రాదు. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని, నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్. ఏ ఇద్దరు గర్ల్స్ పక్కకు రాకూడదు అన్నారు కాబట్టి ఫస్ట్ 8 మెంబర్స్ బాయ్స్ని అరేంజ్ చేయాలి, అంటే 8 ఫ్యాక్టోరియల్. దీన్ని గ్యాప్ మెథడ్ అంటారు. వాళ్ళ మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని 8 మెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, 9 గ్యాప్స్. ఆ 9 గ్యాప్స్లో 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. అంటే ఈ 9 గ్యాప్స్లో ఎక్కడైనా నీ ఇష్టం వచ్చిన దగ్గర 8 గ్యాప్స్ ఫిల్ చేస్తే చాలు. 9 గ్యాప్స్ ఉన్నాయి, 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 9p8 అని రాస్తాం. సో ఆన్సర్ వచ్చేసి 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9p8 అంటే 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 8 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్. సో నో 2 గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నప్పుడు ఇది గ్యాప్ మెథడ్. సో ఎవరైతే పక్కకు ఉండకూడదో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు అరేంజ్ చేసి ఆ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయాలి. ఆల్ గర్ల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నప్పుడు వాళ్ళు మొత్తాన్ని ఒక యూనిట్ బండిల్ మెథడ్, వీళ్ళు మొత్తం ఒక బండిల్ చేసుకొని అరేంజ్మెంట్ రాసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్?